చెరువు చేపల కూర వండుతున్నానండి. చూపిస్తున్నాను మీకు. చెరువు చేపలు, కొత్తిమీరి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్, కారం, మసాలా, చింతపండు. చింతపండు నానబెట్టేస్తున్నానండి. ఒక గిన్నె అయితే నానబెట్టేసి పులుసు తీసి పక్కన పెడతాను. దాకా పెట్టాను. ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు అలా వేగిన తర్వాత మసాలా వేస్తున్నాను. మసాలా వేసి బాగా వేగాలి అది. చెరువు చేపల కూర ఇలాగ వండుతాను నేను. అందుకని ఇలాగే చూపిస్తున్నాను మీకు. ముక్కలే కోస్తాను చెరువు చేపలకు కూడాని. అలా వేసిన తర్వాత అప్పుడు చేప ముక్కలు వేస్తాను. అలా చెరువు చేప ముక్కలండి అవి. ఆ ముక్కలు వేసి తర్వాత సాల్ట్, కారం వేస్తాను. వేసిన తర్వాత మళ్ళీ చింతపండు వేయాలి. సాల్ట్, కారం వేసాను. వేసిన తర్వాత చింతపండు తీసి పక్కన పెట్టుకున్నాను కదా, చింతపండు పులుసు వేస్తున్నాను. చిక్కగా తీసాను పులుసు, లోటా పట్టలేదని. మళ్ళీ తీస్తాను. మళ్ళీ తీసుకుని మళ్ళీ వేస్తాను మీకు. చూపిస్తాను మీకు. అంటే నాకు పెట్టుకోవడం కుదరక చేతితో పట్టుకుని చేస్తున్నాను. అందుకని అలా చేసేస్తున్నాను కంగారు కానీ. ఇప్పుడు ఇంకా దాన్ని చేప ములిగిలా ఇంకా పులుసు వేస్తాను. అలా చేప ములిగి ఉడుకుతుంది. ఉడికేటప్పుడు సగం కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర ఎక్కువ వేస్తానండి నేను చేపల పులుసులోకి. ఎక్కువ వేసుకుంటాను నేను. కొత్తిమీర వాసన వచ్చి చేప కూర బాగుంటుందని. మళ్ళీ దింపే ముందు మళ్ళీ కొంచెం వేస్తాను. అలా చిక్కబడాలి, దగ్గర పడాలి చేప పులుసు. సముద్ర చేప గట్రా కాదండి, చెరువు చేప ఇది. అలా చిక్కబడిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసాను. వేసి అది కూడా బాగా చిక్కగా పడాలి. చిక్కబడ్డాక అప్పుడు దింపుతాను మళ్ళీని. చూసాను కలుపుతాను ఇప్పుడు మళ్ళీ దాన్ని. ముక్క ఇడకుండా కలుపుకోవాలి. దానికి కూరతో కలుపుతున్నాను. కలిపేసి ఇప్పుడు గిన్నె తీసి మీకు చూపిస్తాను మళ్ళీని. ఇంకా చూసారా చిక్కబడిపోయింది. అలా చిక్కబడాలి చేపల పులుసు అయితే. చెరువు చేప ఇలాగ ఉండాలి కూర. అలా చిక్కబడాలి. కొత్తిమీర అయితే నేను ఎక్కువ వేస్తానని చెప్పాను కదా మీకు. చేప ఎడకుండా వండాను. గిన్నె తీసేస్తాను ఈసారి. గిన్నె తీసి మీకు చూపిస్తాను మళ్ళీని. సాల్ట్ చాలా పోతే ఇప్పుడే చూసుకుని వేసుకోవాలి. నేను చూశాను సరిపోలేదు. ఈ టైంలోనే సాల్ట్ వేసాను మళ్ళీని. మన రుచి సరిపడగా వేసుకోవాలి సాల్ట్. ముందే ఎక్కువ వేసుకోకూడదు, మీకు ఇందాక కూడా చెప్పాను. అంతేనండి. గిన్నె తీసేస్తాను. తీసి మీకు చూపిస్తాను మళ్ళీని. అలా గిన్నె పంపేస్తున్నాను. ఒక చేత్తో చల్లట్టుకుని ఒక చేత్తో గిన్నెట్టుకుని పంపుతున్నాను. అదండి. మీరు కూడా ఇలా వండుకోండి. కూర చాలా బాగుంటుంది చేపల పులుసు. చీకటిగా పడుతుంది అంటే నైట్ టైం వండుతుంది వల్లనే. ఇప్పుడే వండానండి ఆ కూర. ఇప్పుడు వండుకొని పొద్దుట తింటే రుచిగా ఉంటుందండి. చేపల పులుసు అయితే పొద్దుటికి బాగుంటుంది. ఉంటానండి. బాయ్.